హలో యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్ప్లోరింగ్ క్లిక్స్ ఛానల్. చుట్టూ కొండలు, పచ్చని చెట్లు, అందమైన లోయలు, అక్కడే స్వయంభుగా వెలిసిన మన కొండగట్టు అంజన్న. కొండగట్టు అంజన్న స్వామి గుడి తెలంగాణలోని జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో ఉంది. ఇది మన హైదరాబాద్ నుంచి 180 కిలోమీటర్స్ వరకు ఉంటుందండి, ప్రైవేట్ వెహికల్స్లో వెళ్ళే వాళ్ళకి. ఇక భక్తులైతే 41 రోజుల దీక్షలు వేసుకొని 21 రోజుల దీక్షలు వేసుకొని ఈ టెంపుల్లోనే దీక్షను విరమించుకొని వాళ్ళ మొక్కులను చెల్లించుకుంటూ ఉంటారు. ఇంకొక విషయం ఏమిటంటే, మనకి ఏ టెంపుల్లో లేని బేతాళుని విగ్రహము, అంటే బేతాళునికి పూజ చేయటం అనేది ఈ కొండగట్టు అంజన్న గుట్ట మీద ఉంటుంది. అంటే మన ఆంజనేయ స్వామికి కాపలాగా ఉంటున్నాడు అని చెప్పి చరిత్ర చెప్తూ ఉంది. ఇది ముందుగా మనము అసలు కొండగట్టు మీద ఆంజనేయ స్వామి ఏ విధంగా స్వయంభుగా వెలిసారో తెలుసుకుందాము. రాముడికి యుద్ధం జరిగేటప్పుడు మధ్యలో లక్ష్మణుడు మూర్ఛపోతాడు. అప్పుడు ఆంజనేయ స్వామి సంజీవని కోసం సంజీవని పర్వతానికి తీసుకువస్తూ ఉంటాడు. అప్పుడు దారిలో ఈ కొండగట్టు మీద ఋషులు యజ్ఞయాగాదులు జరుపుతూ ఉంటారు. అప్పుడు ఆంజనేయ స్వామి వెళ్తూ ఉండగా, సంజీవని పర్వతాన్ని మోసుకు వెళ్తూ ఉండగా వీళ్ళు చూస్తారనమాట. చూసి ఆహ్వానిస్తారు ఆంజనేయ స్వామిని. అప్పుడు ఆంజనేయ స్వామి, నేను రామకార్యానికి వెళ్తున్నాను, ఇప్పుడు వచ్చే టైం లేదు నాకు అని చెప్పి మళ్ళీ వస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. అయితే వీళ్ళు యజ్ఞయాగాదులు జరుపుకుంటూ ఉంటారు, ఋషులు మునులు అందరూ. కానీ ఎప్పుడైతే యజ్ఞయాగాలు జరుపుతూ ఉండగా దుష్టశక్తులు అనేవి ఆపడానికి ట్రై చేస్తూ ఉంటాయి. అప్పుడు దుష్టశక్తులందరూ వీళ్ళ యజ్ఞాలని ఆపడానికి చూస్తూ ఉంటే అప్పుడు వాళ్ళు బేతాళుని ప్రతిష్ఠించారట ఆ దుష్టశక్తులను ఆపుకోవడానికి. అయినా కూడా ఫలితం లేకుండా పోయింది. అప్పుడు వాళ్ళ తపశ్శక్తిని అంతా యూజ్ చేసి ఈ ఆంజనేయ స్వామిని ఆహ్వానించారట. మా కొండగట్టు మీద వెలువయ్యా, నువ్వు మా యజ్ఞాన్ని సక్సెస్ చెయ్యి అని చెప్పి. అప్పుడు ఆంజనేయ స్వామి వాళ్ళ తపస్సులకు మెచ్చి స్వయంభుగానే ఇక్కడ వెలిసాడు అని చెప్పి మన చరిత్ర చెప్తూ ఉంది. అప్పటి నుండే ఎక్కడా లేని ఏ టెంపుల్కి బేతాళుడు అనే ఆయన కాపలాగా లేడు. ఈ ఆంజనేయ స్వామి టెంపుల్లోనే బేతాళుడు కాపలాగా ఉన్నాడు. వచ్చేసామండి కొండగట్టు అంజన్న టెంపుల్కి. ఇది ఎంట్రన్స్, ఆర్చ్ కనబడుతూ ఉంది కదండి. శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానము కొండగట్టు అని చెప్పి. ఇక్కడ భక్తులు ఉండడానికి 2-3 గెస్ట్ హౌస్లు కూడా ఉన్నాయంటండి. ఒక 250 రూపీస్ అలా పే చేస్తే మనం అక్కడ ఉండి దర్శనం చేసుకోవచ్చు. అండ్ దగ్గరలోనే దర్శించుకోవడానికి చిన్న చిన్న విజిటింగ్ పాయింట్స్ ఎలా అంటే మునుల గుహ, సీతమ్మ కన్నీటి ప్రదేశము, బొజ్జలపోతల గుహలు, ఇలాంటివన్నీ ఉన్నాయంట. అండ్ మనము పురాతనమైన మెట్ల దారి కూడా ఉందంట చిన్న ఫారెస్ట్లోంచి వెళ్ళడానికి. అదైతే నాకు ఇక్కడ ఏమీ కనబడలేదండి. ఇప్పుడు మేము వెహికల్ని పార్కింగ్ చేసి లోపలికి వెళ్తున్నాము. ఇదంతా పార్కింగ్ కోసం ప్లేస్ అంతా రెడీ చేశారు. ఇలా చుట్టూ చిన్న చిన్న గెస్ట్ హౌస్లు ఉంటాయి. ప్రత్యేకమైన విషయం ఏమిటంటే, ఆంజనేయ స్వామి 2 ముఖాలతో నరసింహస్వామి ఆంజనేయ స్వామిగా కనిపిస్తూ ఉంటారు. అలాగే ఆయన ఛాతి మీద సీతారాముల విగ్రహాలు చెక్కి ఉంటాయి. అలానే ముందుగా మనం బేతాళ స్వామిని దర్శించుకోవాలి. ఇక్కడ భక్తులు బేతాళ స్వామికి కోళ్లను, మేకలను బలి ఇచ్చి కళ్ళును సాకపోసి వాళ్ళ మొక్కులను చెల్లించుకుంటూ ఉంటారట. అంటే చిన్నపిల్లలలో కానీ పెద్దవాళ్ళలో కానీ గాలి ధూళి సోకింది అంటూ ఉంటారు కదా, అలాంటివన్నీ పోగొట్టుకోవడానికి. అండ్ మానసికంగా డిప్రెషన్లోకి వెళ్ళిన వాళ్ళు కానీ, మానసికంగా ఎదగని వాళ్ళని కానీ తీసుకువస్తే ఇక్కడ 40 రోజులు దీక్ష చేసుకొని వాళ్ళకి ఇలాంటి మొక్కులు ఏమైనా చెల్లించుకుంటే బేతాళ స్వామి దగ్గర ఇలాంటివన్నీ క్యూర్ అవుతాయని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మనం చూసేదే బేతాళ స్వామి టెంపుల్ అండి. ముందుగా ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి ఫస్ట్ ఎవరైనా బేతాళ స్వామిని దర్శించుకొని మొక్కులు ఏమైనా ఉంటే చెల్లించుకొని ఆ తర్వాత ఆంజనేయ స్వామిని దర్శించుకోవచ్చు.
చూసారా, బేతాళ స్వామి. ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే, మనం ఏదన్నా కోరుకొని ఆ బేతాళ స్వామి గుడికి కాయిన్ పెట్టి ఇలా ప్రెస్ చేస్తే కాయిన్ అంటుకుంటే ఆ కోరిక నెరవేరుతుందని, కింద పడిపోతే నెరవేరదని చెప్తూ ఉన్నారు. అది నిజమో కాదో మనకైతే తెలియదండి. ఈ రాయికి ఆ టెంపుల్కి అలాంటివి చేస్తూ ఉన్నారు. అంటే ఈ స్టోన్కి ఆనించి టెంపుల్ కట్టారనమాట. ఇప్పుడు మనం ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి వెళ్తున్నాము. ఇక్కడ స్వామివారికి ప్రతిరోజు సీతమ్మ బావి అని దగ్గరలో ఉంటుందంటండి. సీతమ్మ బావిలోని నీళ్లతోనే ప్రతిరోజు స్వామివారికి అభిషేకం చేస్తూ ఉంటారు ఆచారంగా. ఇక్కడ దగ్గరలో ఉన్న భక్తులు మాత్రం ఆంజనేయ స్వామి దీక్ష తీసుకొని ఈ టెంపుల్లోనే దీక్షను పూర్తి చేసుకుంటారంటండి. ఈ టెంపుల్ గోపురానికి ఎదురుగానే చెట్టు ఉంది. టెంపుల్ గోపురానికి ఇరువైపులా ఏనుగులు, మధ్యలో ఆంజనేయ స్వామిని చెక్కి ఉంచారు. మనం టెంపుల్లోకి వెళ్ళే ముందు ఈ చెట్టు కింద దీపాలను వెలిగించుకొని వెళ్ళొచ్చు. అక్కడే ఆపోజిట్లోనే కొబ్బరికాయలు కూడా కొడుతూ ఉంటారు. ఏదైనా మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు ఒక చెట్టు ఉండి ఆ చెట్టు కింద పూజ చేసుకుంటే ఆ ఫీలింగే వేరండి. చెట్లకి పూజలు చేయటం ఏంటి అంటూ ఉంటారు కదా, అంటే ప్రత్యక్ష దేవుళ్ళలా కనిపిస్తాయి మనకి చెట్లు. ఒక జీవం కలిగిన ఫీలింగ్తోనే మనము దేవుణ్ణి ఎదురుగా పెట్టుకుని మనం దైవాన్ని ప్రత్యక్షంగా పూజిస్తున్నట్లు అనిపిస్తుంది. మర్రి చెట్టుకైనా తులసమ్మకైనా పూజ చేసేటప్పుడు అదే ఫీలింగ్తో చేయాలండి. ఇంకా ఎక్కడ చూసినా కోతులు, కొబ్బరికాయలు అవి ఇవి తీసుకోవడానికి వస్తూనే ఉన్నాయి. ఎవ్వరికి భయపడడం లేదు. చిన్న చిన్న కోతులు చక్కగా పిల్లలైతే ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడే దీని ఆపోజిట్లోనే, చెట్టుకి ఆపోజిట్లోనే మనము కొబ్బరికాయని కొట్టుకొని టెంపుల్కి దర్శనానికి వెళ్ళొచ్చు. ఇప్పుడు మనము టెంపుల్లోకి ఎంట్రీ అవుతున్నాము. ఇక టెంపుల్లో దర్శనం అనేది 12:30 లోపే అయిపోవాలండి. లేట్ అయిందంటే మళ్ళీ ఈవినింగ్ క్లోజ్ చేస్తారు, మళ్ళీ ఈవినింగే ఓపెన్ చేస్తారట. ఎవరైనా వెళ్ళాలనుకుంటే 12:30 లోపే వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఇదే మన కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్. ఇవి క్యూ లైన్స్ అండి. ఎక్కువ భక్తుల రద్దీ ఉన్నప్పుడు ఇవన్నీ యూజ్ చేస్తారు. ఎవరు లేనప్పుడు మాత్రం మనం కింద నుంచే వెళ్ళిపోవచ్చు దర్శనానికి. ఎక్కువ పర్వదినాల్లో మాత్రం బాగా రద్దీగా ఉంటుందంటండి. ఇప్పుడు ఈ క్యూ చూసారు కదా, ఈ క్యూ మొత్తం అవ్వడానికి దాదాపు 2 hours పట్టింది మాకు క్లియర్ అవ్వడానికి, దర్శనం చేసుకోవడానికి.
ఇది టెంపుల్ చుట్టూ వరండా అన్నమాట. అప్పట్లో టెంపుల్స్, ఇప్పుడు మనకి ప్లేస్ లేక చిన్న చిన్న టెంపుల్స్ కడుతున్నారు, కానీ మొత్తం చుట్టూ వరండాలతో మండపాలతో కడుతూ ఉండేవాళ్ళు. ఇంతకుముందు టెంపుల్స్ అన్నీ అలానే ఉంటాయండి. ఇప్పుడు మనం చూసేది టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట. క్యూలో నుంచున్నప్పుడు మనము బ్యాక్ సైడ్లో ఉన్నాము. ఇప్పుడు ఇది టెంపుల్కి నార్త్ సైడ్ ప్లేస్. చాలా డివోషనల్గా ఉందండి. ఖచ్చితంగా హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా దర్శించుకోవాల్సిన ప్లేసు. ఇక మాకు దర్శనం అయిపోయిందండి. దర్శనంలో ఆంజనేయ స్వామి, లక్ష్మీ నరసింహస్వామి రూపంలో చాలా బాగున్నారు. ప్రతి ఒక్కరూ సందర్శించాల్సిన ప్లేస్ అండి కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్. ఎందుకంటే ఈ గట్టు మీద టెంపుల్స్ అన్నీ, గట్టు మీద కానీ కొండ మీద కానీ అలా మనకి దూరంగా హైట్లో ఆ మబ్బులకు దగ్గరలో మంచి పాజిటివ్ వైబ్స్తో కొండల మధ్యన పచ్చని చెట్ల మధ్యన ఉంటూ ఉంటాయి. కాబట్టి అక్కడ ప్రత్యేకమైన గుడ్ వైబ్స్ ఉంటాయి, పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. మనం ఖచ్చితంగా వెళ్ళవలసిన ప్రదేశాలండి ఇవన్నీ. ఈ విధంగా మనం టెంపుల్ని మేము కొంచెంసేపు అలా కూర్చొని కొబ్బరికాయని తిని మేము బయటకు వచ్చేసామండి. ఇలా బయటకు వస్తున్న క్రమంలోనే వరండాల్లో వ్రతం జరుగుతూ ఉన్నాయి. ఇలా చుట్టూ వరండాలు ఉన్నాయన్నమాట టెంపుల్కి. ఇది బయటకు రాగానే వ్యూ. ఇంకా పిల్లలకి ఇష్టమైన దైవంగా చెప్పుకోవాలంటే ఫస్ట్ ఆంజనేయ స్వామి, వినాయకుడు. వాళ్ళు ఆ టెంపుల్స్ అనగానే ముందుగా ఉంటారనమాట. ఈ గట్టు మీద చిన్న చిన్న కొండలు అలాంటివి ఉన్నాయండి. పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంది. కొంచెం సేపు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఎవరికైనా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.